నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికయుంచుము. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మిక ఉంచాలి అని ప్రభు మనలను హెచ్చరిస్తున్నారు. దేవుని యందు నమ్మిక ఉంచటలో ఎలాంటి సందేహము లేక నిస్సందేహముగా పరిపూర్ణమైన ఆత్మతో మనము నమ్మిక ఉంచిన ఎడల దేవుని గొప్ప కార్యాలు మన జీవితంలో చూడగలం. కొన్ని సందర్భాల్లో మనము మనుషులను నమ్మినట్లుగా దేవుని నమ్మలేము. మనుషులు చెప్పిన మాటల మీద నమ్మకము ఉంచినట్లుగా దేవుని సత్యవాక్యమును నమ్మలేని దుస్థితి మనిషికి కలగడం అనేది చాలా దుఃఖకరమైన విషయం. దేవుని నామమునందు పరిపూర్ణముగా నమ్మకముగా ఉందాము, విశ్వాసముతో ఉందాము. గొప్ప కార్యాలను మన జీవితంలో చూద్దాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేసి నడిపించునుగాక. నువ్వు ఏ సంగతిని బట్టి దేవుని కార్యములను విశ్వసించలేకపోతున్నావో, నీ హృదయంలో ఉన్న సందేహాలు ఏమై ఉన్నవో వాటన్నిటిని తొలగించుకొని పరిపూర్ణముగా దేవుని మీద ఆనుకో. ఆయన నిన్ను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుటకు శక్తిమంతుడు. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో అనుగ్రహించినందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిపూర్ణమైన హృదయముతో మేము మీ నామమునందు విశ్వాసం ఉంచినప్పుడు ఎన్నో శక్తి కలిగిన కార్యాలు, గొప్ప కార్యాలు చూడగలమని మీ వాక్యమును బట్టి విశ్వసిస్తున్న నీ పిల్లలను ఇదిగో ఇప్పుడే మీరు తాకమని వేడుకుంటున్నాము. వారి హృదయములను బలపరచండి అయ్యా. అపనమ్మిక కలుగుకుండునట్లుగా వారిని బలపరచండి. సందేహాలు, కలవరాలు యేసు నామమును తొలగిపోవునుగాక. నా తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ గొప్ప కార్యాలను మా జీవితాలను చూడలేకపోవటంలో గల కారణం ఏమై ఉన్నదో మేము గ్రహించిన వారమై, ఆ లోపములను విడిచిపెట్టిన వారమై అయ్యా, మీ కార్యములను మేము పొందునట్లుగా, చూచున్నట్లుగా, మహిమను చూచున్నట్లుగా మీ క్రియ చేయమని ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. వారి హృదయాలలో ఉన్న కొరతలన్నీ తీర్చండి, నెమ్మదిని కలుగు చేయండి, శరీర స్వస్థతను కలుగు చేయండి, మానసిక నెమ్మదిని కలుగు చేయండి, కుటుంబాలలో శాంతిని కలుగు చేయండి అయ్యా. వారి వ్యాపారములు, చేతి పనులను మీరు ఆశీర్వదించండి. ఉద్యోగ స్థలాలలోని పిల్లలను గణపరచండి అయ్యా. వారి పిల్లల భవిష్యత్తులను మీరు ఆశీర్వదించండి అయ్యా. కొరతలన్నిటినీ మీరు తీర్చి మీ ఘననామానికి సాక్షులుగా నిలువబెట్టుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దైవ ఆశీర్వాదములకు పాత్రులుగా మార్చబడండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్న మిమ్ములను నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.